నుంచి మనం మన ఛానల్లో ఒక కొత్త కొరియన్ డ్రామాని చెప్పుకుందాం. ఇదొక లవ్ స్టోరీ. ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు ఇలా సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయడం ద్వారా నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు 2006లో ఒక స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ వర్క్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇందులో ఉన్న ఈ అబ్బాయి పేరు హియో, ఈ అమ్మాయి పేరు షిన్కి హియో అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తనని కలవాలి, మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా మాట్లాడాలని చెప్పి తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు హియోని చూస్తే, హాయ్ హియో, ఎలా ఉన్నావు, బాగున్నావా, మన ఇద్దరం ఒకటే క్లాస్ అని చెప్తుంది. అప్పుడు అయితే ఏం చేయమంటావు అని హియోని అంటాడు. షిన్ హియోతో నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుంది. కానీ హియో షిన్తో నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తాడు. అయినా కూడా తనేం బాధపడకుండా నవ్వుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ 2020లో ఓపెన్ అవుతుంది. అప్పుడు షిన్ చాలా పెద్దదైపోతుంది. తన స్కూల్ని చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. తన జ్ఞాపకాలను తలుచుకొని ఇంతలోపై ఒక వ్యక్తి వెనక నుంచి టైం అయిపోతుంది క్లాస్కి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం షిన్ని చూసినట్లయితే మళ్ళీ 2006గా చూపిస్తారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి హియోన్ని డాష్ ఇస్తుంది. అయితే హియోన్ తనని చూసి నవ్వుతాడు. షిన్ కూడా తనని చూసి నవ్వుతుంది. అప్పటి నుండే తనకు హియోన్ మీద ఇష్టం మొదలవుతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత హియోన్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు షిన్ అక్కడుండి నీతో పాటు రావచ్చా అని అడుగుతుంది. అప్పుడు హియోన్ ఏం వద్దు అని మొహం మీద చెప్పేస్తాడు. కానీ అయినా కూడా షిన్ తనతో పాటు తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. షిన్ ఎప్పుడు హియోన్ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. తను అంటుంది మనతో, తను చాలా అందంగా ఉంటాడు, నేనంతా అందంగా ఉండను, తను చాలా ఎత్తుగా ఉంటాడు, నేనంతా పొట్టిగా ఉంటాను అని చెప్తూ ఉంటుంది. పాపం సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా తను మాట్లాడుతూనే ఉంటుంది తనతో. కానీ అసలు తను పట్టించుకోడు హియోన్. షిన్నే పర్సన్ పాటలు పాడుకుంటూ వచ్చి షిన్ వెనకాలే కూర్చొని ఉంటాడు. ఇతని పేరు జిన్. ఇతను షిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అయితే తను ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడు తను చెప్తాడు, నేను ఒక గొప్ప సింగర్ అయిపోతాను ఫ్యూచర్లో అని. అప్పుడు షిన్ మాత్రం, నువ్వు చాలా బర్రలాగా అరుస్తున్నావు, నువ్వు పాడటం ఆపుతావా అని వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. షిన్ ఎలాగైనా హియోన్కి టిఫిన్ టీ ఇవ్వాలని చెప్పి పొద్దున్నే స్కూల్కి వచ్చి ఉంటుంది. అయితే తనకు చాలా నిద్ర వచ్చి అక్కడ పడుకుంటుంది. అంతలోపే అక్కడికి హియోన్ వచ్చి తనని చూస్తాడు. కానీ తను ఏం పట్టించుకోకుండా అదంతా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వాళ్ళ టీచర్ క్లాస్లో లెసన్ చెప్తూ ఉంటాడు. అయితే ఇందులో లవ్ మ్యాటర్ రావటంతో మనం ప్రేమించినటువంటి వ్యక్తికి లవ్ లెటర్స్ ద్వారా మన ప్రేమను తెలపవచ్చు అని చెప్తారు. అప్పుడు క్లాస్లో ఉన్న వాళ్ళందరూ అరుస్తారు. అప్పుడు షిన్ అనుకుంటుంది, నేను ఎలాగైనా నా ప్రేమను లెటర్స్ ద్వారా తెలపాలని చెప్పి తను లెటర్స్ రాయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడికి తన ఫ్రెండ్ వచ్చి, ఏం రాస్తున్నావు నువ్వు రాస్తే ఖచ్చితంగా నీ లవ్ ఫెయిల్ అవుతుంది, నేను చెప్తాను నువ్వు రాయి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి చాలా కామెడీగా ఒక దగ్గర కూర్చొని పోయమ్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. అక్కడ షిన్ ఒక దగ్గర కూర్చొని ఒక పోయం రాసుకుంటూ దాన్ని పైకి చదువుతూ తనకు తానే పొగుడుకుంటూ ఉంటుంది, బాగా రాసావు నువ్వు అని. అయితే అంతలోపే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి, చాలా బాగా పోయం రాశారా మీరు అని అంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ క్లాస్ రూమ్లో షిన్ తన పోయమ్స్ని చూసి మెలకలు తిరిగిపోతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి టీచర్ తనని చూసి, నువ్వు ఇక్కడికి వచ్చే బోర్డు మీద నేను చెప్పేది రాయి అని చెప్తుంది. తను టీచర్ చెప్పేది రాస్తూ ఉంటుంది. అయితే కొంచెం రాసాక తనకు ఒక దగ్గర స్పెల్లింగ్ గుర్తుకు రాదు. అయితే తను అలాగే చూస్తూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ స్పెల్లింగ్ చెప్తాడు. అతను ఎవరో కాదు, ఇంతకు ముందు క్లాస్ కొట్టాడు కదా అతని స్కూల్లో న్యూ జాయిన్. వాళ్ళిద్దరూ వాళ్ళ సీట్లలో కూర్చుంటారు. షిన్ వెనకాలే సంగు కూడా కూర్చుంటాడు. అయితే షిన్ని తను పిలిచి, నా షర్ట్ ఎలా బాగుందా, మనం ఇంతకు ముందు కలుస్తాం, నీకు గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు ఓకే అనేలాగా తన ఫేస్ పెడుతుంది. అయితే దీని అంతటిని కూడా హియోన్ చూసి కొంచెం జెల్సీగా ఫీల్ అయిపోతాడు. నెక్స్ట్ షిన్ మరియు జిన్ని అక్కడ ఉండేటువంటి ఆ సీనియర్స్ ఏర్పిస్తూ ఉంటారు వీళ్ళ లవ్ లెటర్స్ రాసే విధానాన్ని చూసి. అయితే అప్పుడే వీళ్ళ క్లాస్ అమ్మాయి వెళ్ళి, మీరు మా క్లాస్ వాళ్ళను ఎగతాళి చేయడం మీకు మంచిది కాదని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ సీనియర్కి చాలా కోపం వచ్చి ఈ అమ్మాయిని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సంగ్ వస్తాడు. ఇక్కడ కొంచెం ఫైటింగ్ సీన్ అవుతుంది. అంతలోపే హియోన్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. అటువైపు నుంచి టీచర్ రావటం చూసి వాళ్ళందరూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అయితే వీళ్ళందరూ పరిగెడుతున్నప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చిన అమ్మాయిని చూసి జిన్ ఫ్లాట్ అయిపోతాడు. ఆ అమ్మాయి అంటే ఇష్టం పెంచుకుంటాడు అన్నమాట ఇతను. నెక్స్ట్ వీళ్ళకు ఒక చిన్న టెస్ట్ పెడతారు. అయితే దాన్ని ఏదోలా రాసేసి అక్కడ హియో వస్తుండటం గమనించి, షిన్ నేను ఈ ఎగ్జామ్ చాలా బాగా రాశాను, నాకు ఖచ్చితంగా చాలా మార్క్స్ వస్తాయని చెప్తూ ఉంటుంది, కావాలని తను వినాలని చెప్పి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ టీచర్ షిన్ని పిలిచి, అందరికంటే నువ్వే లాస్ట్ ఉన్నావు, నువ్వు ఇలా చదవకపోతే ఎలా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పాపం అక్కడికి అదే టైంకి
హియో కూడా వస్తాడు. అతన్ని చూసి పాపం తల దించేసుకుంటుంది. ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ షిన్తో, అందుకే నేను ఓవర్ యాక్షన్ చేయకని చెప్పాను, నువ్వు అసలు వినవు కదా నా మాట అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ కొంచెం ఫన్నీగా గొడవ పడతారు. నెక్స్ట్ వీళ్ళ టీచర్ వీళ్ళకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ టీచర్ షిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షీట్ అంతా లవ్ సింబల్ లాగా ఉంటుంది. దాన్ని చూసి వెనక్కి తింపినప్పుడు ఆ పేపర్ వెనకాల ఒక పోయం ఉంటుంది. దాన్ని చాలా ఇన్సల్ట్ చేస్తూ చదువుతూ ఉంటాడు అందరి ముందు ఎగతాళిగా. అయితే దాన్ని చూసి వీళ్ళందరూ పాపం కొంచెం బాధ ఉన్నా కూడా టీచర్ని ఏం అనలేకపోతారు. అయితే దాన్ని సంగులేసి ఏదో అనబోతున్నప్పుడు టీచర్ నువ్వేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా, నోరు మూసుకొని కూర్చో అని తిడతాడు. నెక్స్ట్ మళ్ళీ అదేవిధంగా ఎగతాళి చేస్తూ చదువుతూ ఉంటాడు. దీని ద్వారా చాలా కోపం వస్తుంది హియోకి. తను లేచి నిలబడి, సార్ మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది ఒక ప్రైవసీ సంబంధించింది, మీరు ఇలా అందరి ముందు ఇలా మమ్మల్ని స్టూడెంట్స్ని ఇలా ఎగతాళి చేయకూడదని తనకి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ టీచర్కి చాలా కోపం వచ్చి నువ్వు వెళ్ళి వెనకాల నిల్చో ఈ రోజంతా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. మళ్ళీ ఆ పోయంని అలాగే చదువుతూ ఉంటాడు. అయితే అందులో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఆ పోయం ద్వారా ఒక సాంగ్ని పాడటం మొదలు పెడతారు. దీని ద్వారా జిన్ కూడా సాంగ్ని పాడతారు. ఇలా క్లాస్ అంతా ఒకే సమయానికి పాడుతూ చాలా కామెడీగా క్లాస్ అనేది తయారవుతుంది ఆ టైం. వీళ్ళు అలా పాటలు పాడటంతో అందరూ కలిసి క్షమాపణ లెటర్స్ రాస్తూ ఉంటారు. అయితే షిన్ హియో దగ్గరికి వెళ్ళి, చూసావా నేను ఎంత గ్రేటో, నా వల్లే క్లాస్ మొత్తం అపాలజీ లెటర్స్ రాస్తూ ఉన్నారని చెప్తుంది చాలా ప్రౌడ్గా. నెక్స్ట్ వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు హియో తినతో నువ్వు నాతో వస్తావా అని అడుగుతాడు. అప్పుడు షిన్ చాలా సంతోషపడి తనతో పాటు వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ రోడ్డు మీద వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. హియో తనని చూస్తూ తన గతం తలుచుకుంటూ ఉంటాడు. అదేంటంటే ఇంతకు ముందు షిన్ తనకు టీ ఇవ్వడానికి అక్కడ వెయిట్ చేస్తూ నిద్రపోతుంది కదా, అప్పుడు తను వెళ్ళిపోలేదు, తన దగ్గరికి వచ్చి తనని చూస్తూ ఉంటాడు. అప్పుడు షిన్ అంటూ ఉంటుంది నిద్రలో, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు ఫ్రెండ్స్ అందరూ కలిసి భోంచేస్తూ చేస్తూ ఉంటారు. అప్పుడు సంగ్ షిన్ కి తన ప్లేట్ లో ఉన్నటువంటి కొంచెం ఫుడ్ ని తన ప్లేట్ లో వేసి, నువ్వు చాలా వీక్ గా కనిపిస్తూ ఉన్నావు, ఇది తిను అని చెప్తాడు. దాన్ని చూసి హియోన్ చాలా జెల్సీగా ఫీల్ అవుతాడు. అయితే అప్పుడు వాళ్ళందరూ ఒక ప్లాన్ వేసుకుంటారు, మనం ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి వాళ్ళందరూ కలిసి సాంగ్స్ పాడే దగ్గరికి వెళ్తారు. అయితే ఆ సాంగ్స్ పాడే దగ్గర అందరూ కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ముందుగా జిన్ పాడతాడు, తర్వాత సంగ్, నెక్స్ట్ షిన్. ఇలా ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు డ్యాన్స్ కూడా చేస్తారు. అయితే వీళ్ళు పాడినటువంటి పాటకి అక్కడ 100 మార్క్స్ వస్తాయి. కానీ హియోన్ మాత్రం ఒక పక్కకు కూర్చొని ఉంటాడు, వీళ్ళని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ బయట నిల్చొని ఉంటారు. అప్పుడు సంగ్ వీళ్ళందరితో స్విమ్మింగ్ పోటీలు జరగబోతున్నాయి, మీరు అక్కడికి వస్తారా అని అడుగుతాడు. అప్పుడు షిన్, అక్కడికి రావాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని అడుగుతుంది. అదంతా ఏమీ లేదు, అక్కడికి ఫ్రీగా వచ్చి చూడవచ్చు అని చెప్తారు. అయితే అంతలోనే మన డీన్ చో వస్తున్నారు, త్వరగా పరిగెత్తండి అని చెప్తారు. అయితే వాళ్ళందరూ చాలా భయంతో అక్కడ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళ సైకిల్స్ తీస్తున్నప్పుడు అక్కడ షిన్ యొక్క సైకిల్ కనపడదు, ఎవరు దొంగతనం చేసి ఉంటారు. అయితే ఇటు జిన్ యొక్క తాళం కూడా రాకపోవడంతో తను డైరెక్ట్ గా సైకిల్ ని ఎత్తుకొని వెళ్ళిపోదామని చెప్పి సైకిల్ తీస్తున్నప్పుడు ఆ సైకిల్ షిన్ కి తగలబోతుంటే సంగ్ వెళ్ళి అడ్డుపడతాడు. దాని ద్వారా అతని చెయ్యికి గాయం అవుతుంది. పాపం షిన్ సంగ్ యొక్క సైకిల్ ఎక్కుతుంది. అయితే దీన్ని చూసి హియోన్ కూడా చాలా జెల్సీగా ఫీల్ అయిపోతాడు. షిన్ సైకిల్ పోగొట్టుకోవడంతో వాళ్ళ అమ్మ బాగా తిడుతూ ఉంటుంది, నీకు కనీసం సైకిల్ కూడా చూసుకోవడం తెలీదా, ఎలా వెళ్తావు రేపటి నుంచి స్కూల్కి అని చెప్పి తిడుతూ ఉంటుంది. అయితే తనని కొట్టడానికి వస్తున్నప్పుడు షిన్ వాళ్ళ నాన్న వెనకాల వెళ్ళి దాక్కొని, నాన్న నన్ను కొడుతుంది చూడండి అమ్మ, మీరైనా చెప్పండి అని చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్నకి. అప్పుడు వాళ్ళ నాన్న కూడా, చిన్న పిల్ల వదిలేసే, ఏదో పోయిందిలే, తర్వాత చూద్దాం, తర్వాత కొనిద్దాంలే అని సర్ది చెప్తాడు. షిన్ తెల్ల వరకు స్కూల్కి వెళ్తూ ఉంటుంది నడుచుకుంటూ. పాపం తనకి కాళ్ళు చాలా నొప్పులుగా ఉంటాయి. అయితే అదే టైంకి అక్కడికి సంగ్ వస్తాడు. తనకి హాయ్ చెప్తాడు, తను కూడా హాయ్ చెప్తుంది. సంగ్ తనని తన సైకిల్ మీద ఎక్కించుకొని స్కూల్ కి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి సంగ్ యొక్క ఆ స్విమ్మింగ్ పోటీలు స్టార్ట్ అయిపోతాయి. వీళ్ళు అందరూ కలిసి తనకి ఎంకరేజ్ ఇవ్వడానికి అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటారు. పోటీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అయితే సంగ్ ముందంజలోనే ఉంటాడు. కానీ లాస్ట్ కు వచ్చేసరికి పాపం తను సెకండ్ ర్యాంక్ లో ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్, మీరు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వస్తారు, సెకండ్ రావటం మీకు ఎలా ఉందని అడుగుతారు. సంగ్ బాధపడుతూ సారీ చెప్తూ ఉన్నప్పుడే అక్కడ నుంచి షిన్, సంగ్ నువ్వు చాలా బెస్ట్ అని అరుస్తూ ఉంటుంది. దాన్ని చూసి నవ్వి అప్పుడు రిపోర్టర్స్తో, నాకు సెకండ్ రావడం కూడా ఒక మంచిదే అని చెప్తాడు చాలా ధైర్యంగా అండ్ హ్యాపీగా కూడా. తర్వాత వాళ్ళ కోచ్ తన దగ్గరికి వచ్చి తిడుతూ ఉంటాడు, ఏంటి నీకు సెకండ్ రావడం అంతా ఆనందంగా ఉందా అని తిడుతూ ఉంటాడు. అయితే పాపం తనకి చెయ్యి పెయిన్ ఉండడం ద్వారా సెకండ్ వస్తాడు. హియోన్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు కాబట్టి తను ప్రే చేస్తూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి షిన్ వస్తుంది ఫ్రూట్స్
బుక్స్ తీసుకొని. అయితే తను వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హియోన్ తనతో నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. అది కాదు అని అంటున్నప్పుడే కొంచెం గట్టిగా కసిరేసరికి పాపం షిన్కి చాలా కోపం వచ్చి ఆ పనులు అక్కడే పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. షిన్ మళ్ళీ ఏదో తనకి ఇవ్వడానికి వస్తూ ఉంటుంది. తను మెల్లిగా మాట్లాడుకుంటూ వస్తుంది. కానీ అక్కడ హియోన్ నిద్రపోతూ ఉంటాడు. తనని చూసి తన దగ్గరికి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటుంది. అయితే తన నుదుటి మీద చేయి పెట్టినప్పుడు తన ఒళ్ళు వేడిగా ఉండటం చూసి తను ఒక క్లాత్ తీసుకువచ్చి దాన్ని తడిపి హియోన్ యొక్క నుదుటి మీద పెడుతుంది. అయితే తనను అలాగే చూస్తూ కిస్ చేయడానికి వెళ్తుంది. అదే టైంకి హియోన్ కళ్ళు తెరుస్తాడు. అయితే వీళ్ళిద్దరూ అలాగే ఫ్రీజ్ అయిపోతారు అన్నట్టుగా సెకండ్ ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో హియోన్ సైకిల్ తీస్తూ ఉంటాడు. తను పదే పదే వెనక్కి తిరుగుతూ ఉంటాడు షిన్ వస్తుందేమో అని. ఒకసారి తిరిగినప్పుడు తను వస్తుంది. తను మళ్ళీ మొహం ఇటు తిప్పేసుకుంటాడు. అయితే తను తన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ నేను నిన్ను తీసుకువెళ్తాను అని చెప్తాడు. అప్పుడు షిన్ చాలా సంతోషపడి సైకిల్ ఎక్కుతుంది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. అయితే అప్పుడు ఒక అమ్మాయి హియోన్ దగ్గరికి వెళ్ళి నేను ఎలక్షన్ స్పీచ్ ఇవ్వబోతున్నాను, నాకు నువ్వు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు హియోన్ కూడా సరే ఓకే అని చెప్తాడు. దాన్ని చూసి షిన్ వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వు తప్పకుండా దానిలో పాల్గొనాలి, నువ్వే గెలవాలని తనకి చెప్తారు. ఒక దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. తనకి సరిగ్గా చెప్పడం రావట్లేదు. దాన్ని చూసి నీకు నీ పేరే సరిగ్గా చెప్పడం రావట్లేదు, ఇంకా నువ్వు స్పీచ్ ఎలా ఇస్తావని బాధపడుతూ ఉంటుంది. అయితే సడన్ గా అప్పుడే అక్కడికి సంగు వస్తాడు. ఆ పేపర్ తీసుకొని ఇది చాలా మంచి స్పీచ్, నువ్వు ఖచ్చితంగా నీట్గా చెప్పాలి, అప్పుడే నువ్వు గెలుస్తావని చెప్తాడు. తనకి ఎలా చెప్పాలో తను చెప్తూ ఉంటాడు. అంతలోపే ఇంకో వ్యక్తి ఇంకో దగ్గర సేమ్ ఇలాగే స్పీచ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సంగు తనతో అతని ఈ పేపర్ ఏమైనా కొట్టేశాడా ఏంటి, అచ్చం నీలాగే స్పీచ్ చెప్తున్నాడు అన్నప్పుడు ఏమో నాకు తెలియదని షిన్ చెప్తుంది. మరియు సంగు చాలా సరదాగా ఉండటాన్ని హియోన్ చూస్తాడు. అప్పుడు తను చాలా జెల్సీగా ఫీల్ అయిపోతాడు. క్లాస్లో షిన్ హియోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఓటేస్తావా, నేను స్పీచ్ ఇవ్వబోతున్నాను, ప్లీజ్ నాకు ఓటేసి నన్ను గెలిపించు అని చెప్తుంది. అప్పుడు హియోన్ ఏమో చూస్తాలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షిన్ క్లాస్లో తన స్పీచ్ మొదలు పెడుతూ ఉంటుంది. తను కొంచెం చెప్పాక చాలా భయపడుతూ ఉంటుంది. అయితే సంగ్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ వెనక నుంచి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా తను స్పీచ్ మొత్తం చాలా అందంగా కంప్లీట్ చేస్తుంది. అయితే క్లాస్ మొత్తానికి అది నచ్చుతుంది. వాళ్ళందరూ ఆప్స్ కొడతారు. దీన్ని చూసి షిన్ చాలా సంతోషపడుతుంది. ఇంకో అమ్మాయి హియోన్ తనకి హెల్ప్ చేశాడు కాబట్టి తన దగ్గరికి వెళ్ళి స్వీట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే అప్పుడే అదే టైంకి అక్కడికి షిన్ కూడా వస్తుంది. తనని చూసి అక్కడున్న ఇద్దరు అమ్మాయిలు తనని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ హియోన్ మాత్రం వాళ్ళని ఏమీ అనడు. అంతలోపే అక్కడికి సంగు వచ్చి తన భుజం మీద చేయి వేసి ఏంటి మీరు అంత ఓవర్గా మాట్లాడుతున్నారని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. హియోన్ అక్కడ నుంచి వెళ్ళబోతుంటే సంగు తనని ఆపి నువ్వేంటి సినిమా చూస్తున్నావా ఇక్కడ అని అంటాడు. అప్పుడు నువ్వు ముందు తప్పుకో అని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే అందరూ తమ తమ ఓట్స్ ఆ ముగ్గురు పర్సన్స్ కి వేస్తూ ఉంటారు. అప్పుడు అంతలోపే అక్కడికి హియోన్ వస్తాడు. టీచర్ నీ ఓట్ ఎవరికి అని అడిగినప్పుడు ఆతృతగా అందరూ చూస్తారు. తను షిన్ పేరు కాకుండా ఆ వేరే అమ్మాయి పేరు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని చూసి షిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత క్లాస్ అయ్యాక బయటికి వెళ్ళి నువ్వు నాకు ఎందుకు ఓటు వేయలేదు అని అడుగుతూ ఉంటుంది. అది నా ఇష్టం, నేను ఎవరికైనా ఓటు వేసే హక్కు నాకు ఉందని చెప్తాడు. అప్పుడు తనకి చాలా కోపం వచ్చి తన కాళ్ళ మీద తన్నే అక్కడ నుంచి పారిపోతుంది. నెక్స్ట్ ఆ స్కూల్ ఫంక్షన్కి కావాల్సిన మనీని వీళ్ళ క్లాస్ వాళ్ళందరూ కలెక్ట్ చేసేటువంటి బాధ్యతను షిన్కి అప్పచెప్తారు. షిన్ ఆ మనీని అందరి దగ్గర కలెక్ట్ చేసి ఒక బుక్లో దాచిపెట్టి టేబుల్లో పెడుతుంది. అయితే తర్వాత ఆ అమ్మాయి మనీ అడిగినప్పుడు ఆ బుక్ తనకి దొరకదు, అది పోయి ఉంటుంది. తను చాలా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎక్కడ పెట్టాను నేను అని. అప్పుడు తనకు గుర్తు వస్తుంది ఆ బుక్ ని హోంవర్క్ కోసం ఇచ్చాను, అది స్టాఫ్ రూమ్ లో ఉంది అనేటువంటి విషయం. తను చాలా భయపడుతుంది. అయితే ఆ బుక్ ఎలా వస్తుంది, అది మన డీన్ దగ్గర ఉంటుంది, తన దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టం అని వాళ్ళ ఫ్రెండ్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చేసేది లేక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడికి డీన్ రావడంతో వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. దీనంతా హియోన్ వింటూనే ఉంటాడు. అప్పుడు తను టెన్షన్గా ఉండటం చూసి సంగ్ ఏమైంది అని అడుగుతాడు. నాకు కొంచెం స్టమక్ అప్సెట్గా ఉందని షిన్ చెబుతుంది. అప్పుడు సంగ్ తన కోసం టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇది ఒకటి వేసుకో అని చెప్తాడు. అదే టైంకి అక్కడికి హియోన్ వస్తాడు. అయితే వీళ్ళిద్దరూ ఎదురు పడతారు. హియోన్ తన దగ్గరికి వెళ్ళినప్పుడు షిన్ తన కాళ్ళు పట్టుకొని ప్లీజ్ నన్ను క్షమించు, నాకు ఎలాగైనా హెల్ప్ చేయని బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు హియోన్ తన చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు డీన్ని కూడా కాల్తో తన్ను ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. హియోన్ స్టాఫ్ రూమ్కి వెళ్ళి చాలా తెలివిగా డీన్ అక్కడ ఉన్నా సరే తనకి తెలియకుండా ఆ బుక్ని తీసుకొని వచ్చేస్తాడు. అందులో ఉన్నటువంటి మనీని ఇంకో బుక్లో పెట్టి మరి. అయితే ఇక్కడ టీచర్ వచ్చి మనీ కలెక్ట్ చేశారా అని అడుగుతుంది. షిన్ కలెక్ట్ చేస్తుంది అని చెప్తారు ఆ క్లాస్లోని వాళ్ళు. అయితే తను చాలా భయపడుతూ ఉంటుంది. అంతలోపే అక్కడికి హియోన్ వచ్చి ఆ బుక్ని తన టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. అయితే హియోన్ చెప్తుంది నేను మనీని పోగొట్టేశాను,
నన్ను క్షమించండి అని చెప్తూ ఉంటుంది. ఆ క్లాస్లో వాళ్ళందరూ తనని చాలా చిరాగ్గా చూస్తూ తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే షిన్ ఆ మనీ దొరికింది, హియోన్ ఆ మనీని తెచ్చి ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టీచర్, తప్పులు అందరూ చేస్తారు, మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా లైఫ్లో జరుగుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు, ఇప్పుడు మనీ దొరికింది కదా అని క్లాస్లో చెప్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.